హాయ్ గైస్, నిన్న జంతర్ మంతర్ ప్రాంతంలో తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థుల పట్ల జరిగిన దాడి ఏదైతే ఉందో అది దేశ చరిత్రలోనే ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుంది. వీళ్ళందరూ కూడా తమ భవిష్యత్తు కోసం, రేపటి తరం భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వం నేమ్ బ్యాడ్జెస్ లేని పోలీసులను పంపించిందే కాకుండా కొంతమంది గుండాల చేతుల్లోకి లాఠీలు ఇచ్చి ఆ లాఠీలకి మేకులు గుచ్చి మరి ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా రక్తం వచ్చేలా కొట్టించింది ఈ ప్రభుత్వం. అంతేకాకుండా ప్రీ ప్లానెడ్గా ముందు రోజే ఆ ప్రాంతంలోకి ఒక ట్రక్కు నిండా రాళ్లు తీసుకురావడం, కారు అద్దాలు పగిలిపోయిన కార్లను తీసుకురావడం, అక్కడే ఉన్న కారు అద్దాలను స్వయంగా పోలీసులే ధ్వంసం చేసి ఆ నిందని సైతం ఆ విద్యార్థుల మీద నెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఈ ప్రభుత్వం కేవలం ఒక్కడంటే ఒక్కడి సంతోషం కోసం రేపటి భవిష్యత్తు అయినటువంటి ఈ విద్యార్థుల పట్ల ఈ విధంగా దాడి చేయించడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. వీళ్ళంతా కూడా తమ హక్కుల కోసం, అదేవిధంగా రేపటి తరం భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రభుత్వానికి అకౌంటబిలిటీ ఉండాలని వీళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తూ ఉంటే ఇలాంటి వారి పట్ల కొంతమంది బత్తాయిలు అందభక్తులు ఏకంగా ఉన్న కాక్రోచ్ బచ్చాలనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. బత్తాయిల అందభక్తుల ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు యాంటీ నేషనల్స్, దేశ ద్రోహులు, టెర్రరిస్టులు అయిపోతారు. వాళ్ళంతా కూడా దేశ యువత సమస్యల కోసం మాట్లాడడానికి టైం లేదు, కానీ లక్షలు విలువలు చేసే డ్రెస్సులు వేసుకొని దేశ విదేశాలు తిరగడానికి మాత్రం టైం ఉంది. అరే బత్తాయిలారా, అందభక్తులారా, వీళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తా ఉండేది రేపటి మీ పిల్లల భవిష్యత్తు కోసం అనే విషయాన్ని గ్రహించండి రా. కుదిరితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి, లేకుంటే చూడండి.